బేసిక్స్ అబౌట్ ది ఫ్రాక్షన్స్లో ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్లో కైండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏముంటాయి, అసలు ఫ్రాక్షన్ దేన్ని ఫ్రాక్షన్ కింద రాస్తామనేది నేర్చుకుందాం. ఫ్రాక్షన్ అంటే ఒక హోల్ మొత్తంలో కొంత పార్ట్ని కనుక మనం తీసుకుంటే ఫ్రాక్షన్ అంటాం. సపోజ్ ఇది హోల్ అంటే ఒక ఫుల్, ఈ ఫుల్లోంచి మనం ఒక కొద్దిగా పార్ట్ కనుక తీసుకుంటే మనం దాన్ని ఫ్రాక్షన్ కింద చూపిస్తాం అన్నమాట. సో ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ whole. So when we take some part from this one, we show this as a fraction. Suppose నేను ఈ హోల్ని 4 పార్ట్స్ కింద చేశాను. ఈ 4 కూడా ఈక్వల్ పార్ట్స్, 4 ఈక్వల్ పార్ట్స్ ఉండాలి. ఆ ఈక్వల్ పార్ట్స్లోంచి మనం ఎన్ని భాగాలు అయితే, ఎన్ని పార్ట్స్ అయితే తీసుకుంటామో దాన్ని ఫ్రాక్షన్ రూపంలో చూపిస్తాం. ఈ 4 పార్ట్స్లోంచి నేను వన్ పార్ట్ తీసుకున్నాను కాబట్టి టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది 4. అందులోంచి మనం 1 తీసుకున్నాం కాబట్టి 1. దీన్ని 1/4 రూపంలో చూపిస్తాము. అలాగే ఇక్కడ 2 పార్ట్స్ తీసుకున్నాను కాబట్టి 2/4. టోటల్ 4 పార్ట్స్, అందులోంచి నేను 2 తీసుకున్నాను కాబట్టి 2/4. దిస్ వే ఆఫ్ షోయింగ్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్. దీనిలో ఇన్ 1/4 1 ఈజ్ కాల్డ్ న్యూమరేటర్. 1ని న్యూమరేటర్ అని, 4ని డినామినేటర్ అని అంటాం. 1 ఏమో న్యూమరేటరు, 4 డినామినేటర్ అంటాం. దిస్ ఇస్ ఏ కేక్. ఈ కేక్ని నేను 10 ఈక్వల్ పార్ట్స్ కింద చేశాను. ఈక్వల్ పార్ట్స్ నేను ఏకి 2 పార్ట్స్, బికి 3 పార్ట్స్, సికి 1 2 3 4 5 పార్ట్స్ షేర్ చేస్తాను. ఈ షేరింగ్ ఆఫ్ పార్ట్స్ని మనం ఇప్పుడు ఫ్రాక్షన్ రూపంలో చూపిస్తాం అన్నమాట. ఏకి 2 పార్ట్స్ ఇచ్చాం కాబట్టి 2/10, బికి 3 పార్ట్స్ ఇచ్చాం కాబట్టి 3/10, సికి 5 పార్ట్స్ ఇచ్చాం కాబట్టి 5/10. ఈ కింద ఉన్న ఈ నెంబర్ డినామినేటర్ ఇప్పుడు కూడా టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ని డినోట్ చేస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి కాబట్టి 10 డినోట్ చేస్తుంది. ఈ 2 అనేది ఎన్ని పార్ట్స్ మనం తీసుకున్నాం అనేది డినోట్ చేస్తుంది. ఇక్కడ ఏకి 2 ఇచ్చాం కాబట్టి 2/10, బికి 3 ఇచ్చాం కాబట్టి 3/10, సికి 5 ఇచ్చాం కాబట్టి 5/10. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్లోనే కైండ్స్ అంటే రకాలు ఉన్నాయి. వాటిలో ప్రాపర్ ఫ్రాక్షన్ ఒకటి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటరు డినామినేటర్ కంటే తక్కువ ఉంటే ఇది పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటాం, కింద ఉన్నదాన్ని డినామినేటర్ అంటాం. కింద ఉన్నది డినామినేటర్, పైన ఉన్నది న్యూమరేటర్. కింద సపోజ్ ఈ డినామినేటర్ 11 ఉంది, 4/11, ఇక్కడ 5/7 ఉంది, 2/8 ఉంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. డినామినేటర్ కింద ఉన్న డినామినేటర్ ఎప్పుడైతే పైన ఉన్న దానికంటే ఎక్కువ కనుక ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాము. ఇక్కడ 4/11, 5/7, 2/8లో డినామినేటర్ 11, 7, 8 ఇవి న్యూమరేటర్ కంటే ఎక్కువ. కాబట్టి డినామినేటర్ కనుక పెద్దదిగా ఉంటే న్యూమరేటర్ కంటే దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అలాగే ఇంకొకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ కనుక ఎక్కువ ఉంటే, డినామినేటర్ కంటే న్యూమరేటర్ కనుక ఎక్కువ ఉంటే దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ 6/3, 12/5, 5/2 ఇందులో ఏది ఎక్కువ ఉంది, తీసుకున్న పార్ట్స్ ఎక్కువ ఉంటుంది టోటల్ కంటే. అలా ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంకోటి మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఒక హోల్ నెంబరు, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కలిపి రాస్తే దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా ఫామ్ అవుతుందంటే, సపోజ్ ఇక్కడ 2.5 మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకున్నాం కదా. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా వచ్చింది, 2 అనేది హోల్ నెంబర్ అంటే కంప్లీట్గా 2 కంప్లీట్వి తీసుకున్నాము, థర్డ్ దాంట్లోంచి హాఫ్ తీసుకున్నాము. 2 కంప్లీట్గా తీసుకున్నాము, థర్డ్ దాంట్లోంచి హాఫ్ తీసుకున్నాము. ఫుల్ తీసుకున్న దాన్ని 1 అంటాం కాబట్టి 1 + 1, థర్డ్ దాంట్లో హాఫ్ తీసుకున్నాం కాబట్టి 1/2. సో 1 + 1 2 + హాఫ్ 2.5. ఇలా తీసుకున్న వాటిని మనం ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో చూపిస్తాము. కదా. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ కనుక సేమ్ ఉంటే దాన్ని మనం లైక్ ఫ్రాక్షన్ అంటాం. అలాగే ఇప్పుడు 1/7, 2/7, 5/7 వీటిల్లో అన్నింటిలో 7 అనేది సేమ్, డినామినేటర్ అంతా సేమ్ ఉంది, న్యూమరేటర్ డిఫరెంట్గా ఉంది. ఇలాంటి ఫ్రాక్షన్స్ మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం అన్నమాట. డినామినేటర్స్ ఆర్ సేమ్. సపోజ్ అలాగే 5/12, 3/12, 7/12 అలా ఈ డినామినేటర్ కనుక సేమ్ ఉంటే దీన్ని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ కనుక డిఫరెంట్గా ఉంటే, డిఫరెంట్ డినామినేటర్స్ కనుక ఉంటే మనం దాన్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. 6/8, 5/11, 3/4 ఇవి డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా ఉన్న వాటిని మనం
అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటామన్నమాట.